మరి ఈరోజు క్లాస్లో దేని గురించి డిస్కస్ చేస్తా ఉంటే టెంపరేచర్ మెజరింగ్, ఉష్ణోగ్రత కొలవడం. దేని యొక్క ఉష్ణోగ్రత కొలవడం అంటే సన్ రైస్ యొక్క ఉష్ణోగ్రత కొలవడం, సూర్యకిరణాల యొక్క ఉష్ణోగ్రతని కొలవడం. మనం సాధారణంగా ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్స్ ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఇంకా టెంపరేచర్ కొంచెం పెరిగినట్లయితే సీబెక్ ఫలితాన్ని వాడి టెంపరేచర్ని కూడా మెజర్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఈ రెండు డివైసులు కూడా ఆ సీబెక్ ఫలితాన్ని ఉపయోగించి చేసినటువంటి ఆ డివైజెస్ని ఏమంటామంటే థెర్మోకపుల్స్ అంటారు, తెలుగులో అయితే ఉష్ణ యుగ్మం అంటారు. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది నెక్స్ట్ యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్లో వాడుతాం కనుక. అయితే ఈ థర్మామీటర్ కానీ ఆ థెర్మోకపుల్ కానీ ఇవి టెంపరేచర్, ఏ బాడీ యొక్క టెంపరేచర్ని అయితే కొలవాలనుకుంటున్నామో ఆ బాడీకి డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంచాలి. డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంచి మాత్రమే కొలవాల్సి ఉంటుంది. ఇప్పుడు సన్ నుండి వచ్చినటువంటి రేడియేషన్ భూమికి చేరిన తర్వాత ఆ టెంపరేచర్ను కొలవడం గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని అన్నింటి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అందులో కొన్ని డైరెక్ట్గా సూర్యునితో కాంటాక్ట్ లేకుండా ఓన్లీ సన్ రైస్ని బేస్ చేసుకునే, సన్ రైస్ తమ మీద పడినటువంటి ఆ ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనం వాటి టెంపరేచర్ని కనుక్కుంటాం. దీనిలో ఫస్ట్గా టెంపరేచర్ క్యాలిక్యులేషన్ లేదా పైరోహీలియోమీటర్స్, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ అయింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. పైరోహీలియోమీటర్లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, అంటే ఇవి రీక్యాప్చులేట్ చేసుకోకపోతే మనకు సరిగా కాన్సెప్ట్ అర్థం కాదు కనుక దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బీమ్ రేడియేషన్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పింది, కాకపోతే రీకాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇక్కడ ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. ద రేడియేషన్ దట్ కమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సన్ ఈజ్ డైరెక్ట్ రేడియేషన్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బీమ్ రేడియేషన్. సన్ నుండి వచ్చినటువంటి రేస్ డైరెక్ట్గా ఎర్త్ని చేరిపోతే మధ్యలో ఎటువంటి కొలిజన్ కానీ స్కాటరింగ్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా భూమికి చేరిపోయినట్లయితే అటువంటి రేడియేషన్ని బీమ్ రేడియేషన్ అంటాం. డిఫ్యూజ్ రేడియేషన్ మీన్స్ సన్ నుండి వచ్చినటువంటి రేస్ అనేవి మార్గ మధ్యంలో, అంటే మన వాతావరణంలో ఉన్న క్లౌడ్స్ను కానీ లేదా ధూళి కణాలని, ఈ డస్ట్ పార్టికల్స్, క్లౌడ్స్, వీటితో కొలైడ్ అయ్యి కొన్ని స్కాటర్ అవుతాయి, కొన్ని రిఫ్లెక్ట్ అయిపోతాయి. సన్ రైస్ రిఫ్లెక్ట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి, స్కాటర్ అయిన భూమిని చేరుతాయి. అలా స్కాటర్ అయి భూమిని చేరినటువంటి ఆ సన్ రైస్ అన్నింటిని కూడా ఏమని పిలుస్తామంటే డిఫ్యూజ్ రేడియేషన్ అని చెప్పేసి అంటాం. ద స్కాటర్డ్, రిఫ్రాక్టెడ్ అండ్ రిఫ్లెక్టెడ్, ఇవన్నీ కూడా. సరే, నేను ఓన్లీ స్కాటర్ అని చెప్పినావు, స్కాటర్ అని కాదు, స్కాటర్డ్, రిఫ్రాక్టెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్స్ దట్ ఈస్ సెంట్ టు ద ఎర్త్ surface from all directions is indirect radiation and it is called as diffuse radiation. ఈ diffuse radiation కి ఇంకో పేరు ఏమంటే indirect radiation. సార్, కొన్ని కిరణాలు పరావర్తనం చెంది మళ్ళీ భూమికి చేరవు కదా సార్, వాటిని మనం డిఫ్యూజ్ రేడియేషన్ కింద చెప్పుకుంటాం సార్. వాటిని డిఫ్యూజ్ రేడియేషన్ కింద చెప్పుకుంటాం. ఎట్లయినా అది రిఫ్లెక్ట్ అయినా మళ్ళీ పైన ఇంకో పార్టికల్ టచ్ చేసి మళ్ళీ కిందకి రావచ్చు.
అవును సార్, అర్థమైందా? అలా కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోయింది రేడియేషన్ సార్. అంటే మనకి భూమికి ఓజోన్ చేరకముందు దాన్ని తర్వాత యూవి రేస్ వస్తాయి కదా సార్, అవి మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోతాయి కదా సార్ అక్కడ ఎస్. పరావర్తనం వచ్చింది, అవి అసలు మనం డిఫ్యూజ్ రేడియేషన్ కింద. ఇంతకుముందు క్లాసులకి డౌట్ వచ్చింది కదా మీకు, థెర్మోకపుల్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ థెర్మోకపుల్ని చూపించడం జరిగింది. రెండు డిఫరెంట్ మెటల్స్ లేదా డిసిమిలర్ మెటల్స్. చూడండి, పైన రెడ్ కలర్తో ఒక రకమైన మెటీరియల్ని, కిందని ఇంక ఎల్లో కలర్తో ఇంకొక రకమైన మెటీరియల్ని. సాధారణంగా అయితే కాపర్ అండ్ కాన్స్టెంటైన్, ఈ రెండు టూ డిఫరెంట్ మెటీరియల్స్. ఈ రెండింటితో రెండు జంక్షన్స్ వచ్చేటట్టు ఒక సర్క్యూట్ని అక్కడ ఫామ్ చేసాం. ఇలాంటి సర్క్యూట్లో ఒక గాలోనోమీటర్ని కానీ లేదా అమ్మీటర్ని కానీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది దేన్ని ఇస్తుందంటే కరెంట్ని మెజర్ చేస్తుంది అమ్మీటర్. అయితే గాలోనోమీటర్ కూడా కరెంట్ని మెజర్ చేస్తుంది, కాకపోతే లో కరెంట్, చాలా 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 తక్కువ విద్యుత్ ప్రవాహాలని అది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే గాలోనోమీటర్ యొక్క ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అసలు కరెంట్ని కొలవకుండా కరెంటు ఉంది లేనిది అసలు చెకప్ చేయడం కోసం గాలోనోమీటర్ వాడతారు. చూడండి, అక్కడ మీకు ఫిగర్లో చూపించాను. ఇంతకుముందు మీకు థెర్మోకపుల్ మీద డౌట్ వచ్చింది. రెండు డిఫరెంట్ మెటల్స్తో టూ జంక్షన్స్ వచ్చేటట్టు ఒక సర్క్యూట్ని తయారు చేసి ఆ సర్క్యూట్లో ఒక అమ్మీటర్ని కలిపాడు. జనరల్గా అమ్మీటర్ని కానీ గాలోనోమీటర్ని దేనిని కలపవచ్చు. టూ జంక్షన్స్ అన్నాడు. ఒక జంక్షన్ లెక్కించాడంటే కోల్డ్ జంక్షన్ అన్నాడు. సాధారణంగా అయితే నార్మల్గా దాన్ని ఉంచవచ్చు, అదర్వైజ్ దాన్ని ఒక ఐస్ క్యూబ్స్ ఉండేటటువంటి బాక్స్లో దాన్ని పెట్టవచ్చు. రెండవ జంక్షన్ దగ్గర చూడండి, అక్కడ క్యాండిల్తో హీట్ చేస్తున్నాడు, దాన్ని హీట్ జంక్షన్ అంటాడు. అంటే ఆ సర్క్యూట్లో టూ డిఫరెంట్ జంక్షన్స్ వచ్చాయి, వన్ ఎట్ హై టెంపరేచర్, అండ్ వన్ ఎట్ లో టెంపరేచర్. అంటే ఆ జంక్షన్స్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వచ్చింది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వలన ఈ అమ్మీటర్లో మనం రీడింగ్ చూడగలుగుతాం. మీన్స్ కొంత కరెంట్ ప్రవహిస్తుందని ఫస్ట్ టైం ఎవరు చెప్పారంటే సీబెక్ అనే సైంటిస్ట్ చెప్పాడు. అందుకే దీన్ని సీబెక్ ఎఫెక్ట్ అంటారు. సీబెక్ ఎఫెక్ట్ను బేస్ చేసుకునే థెర్మోకపుల్ని ప్రిపేర్ చేస్తారు అన్నమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, టెరిస్ట్రియల్ అండ్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ సోలార్ రేడియేషన్. ఇక్కడ సన్ అండ్ సన్ రైస్ వచ్చిన తర్వాత అక్కడ ఎర్త్ చూపించాం, దాని చుట్టూ ఉండేటటువంటి అట్మాస్ఫియర్ని చూపించడం జరిగింది. అది లైట్ బ్లాక్ కలర్లో చూపించడం జరిగింది. సన్ రైస్ అనేవి ఆ లైట్ బ్లాక్ కలర్ అట్మాస్ఫియర్ లోపలికి దాటిపోతే దాన్ని టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటారు. అలాగే దాటకుండా పై భాగంలో ఉండిపోయినట్లయితే దాన్ని ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటారు. ద ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్ ఈజ్ ది రేడియేషన్ విచ్ ఇన్సిడెంట్ అవుట్ సైడ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. ద ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్ ఈజ్ 1367 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. దీనినే సోలార్ కాన్స్టెంట్ అంటారు. ఇప్పుడు మనం యాంగ్స్ట్రామ్ హీలియోమీటర్ గురించి మాట్లాడదాం. యాంగ్స్ట్రామ్స్ హీలియోమీటర్ ఫస్ట్ దాని యొక్క కన్స్ట్రక్షన్, తర్వాత వర్కింగ్, యూనిట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. యాంగ్స్ట్రామ్స్ హీలియోమీటర్. ఈ హీలియోమీటర్ అనేది సన్ టెంపరేచర్ని మెజర్ చేయడానికి, సన్ లాంటి హై టెంపరేచర్ మెటీరియల్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయడం కోసం వాడతాం. ఇక్కడ సన్ యొక్క టెంపరేచర్ అన్న సోలార్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ అన్న ఒకటి. హీలియోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ది సోలార్ కాన్స్టెంట్ అండ్ ద యాంగ్స్ట్రామ్ ఈస్ యాజ్ షోన్ ఇన్ ద. మీకు ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది.
బట్ ఇది రిపిటేషన్ క్లాసులో కనుక మరింత జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 types ఆఫ్ రెక్టాంగులర్ మెటల్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఇక్కడ 2 రెక్టాంగులర్ మెటల్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఆ రెండింటి యొక్క మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. దాని యొక్క పొడవెడల్పు ఎలా ఉంటాయో ఫస్ట్ S1 అనే ప్లేట్వి, అలాగే S2 కూడా సేమ్ అలాగనే ఉంటాయి. ఈ రెండింటి యొక్క ఏరియాస్లో ఎటువంటి వేరియేషన్ ఉండదు. 2 ఈక్వల్ స్ట్రిప్స్, ఈక్వల్ విడ్త్ ఉన్నటువంటి 2 స్ట్రిప్స్ తీసుకున్నాం. 1 ఈస్ డబల్ ఇన్సులేషన్ చేసి ఉండాలి. S2ని ఏం చేసామంటే డబల్ వాల్వ్డ్ ఇన్సులేషన్. అలా ఎందుకు చేస్తామంటే ఫస్ట్ దీనిపైన ఎటువంటి సన్ రేస్ పడదు, ఎటువంటి టెంపరేచర్ పడడానికి వీల్లేదు. నార్మల్గా దానికి ఎంత టెంపరేచర్ ఉంటుందో ఈ సర్క్యూట్లో కనెక్ట్ చేసిన తర్వాత కూడా పెరగడానికి లేదు. మొదటిగా ఈ S2ని S1ని రెండింటిని ఒక థెర్మోకపుల్తో కలుపుతున్నాం. చూడండి, అక్కడ అర్ధ చంద్రాకారం కలిపిస్తాడు. ఇంతకుముందు మీ థెర్మోకపుల్ చూపించాను. ఇక్కడ ఆ థెర్మోకపుల్ చూపించడం జరిగింది. ఒక థెర్మోకపుల్తో కలపడం జరిగింది. వాటిని ఆ సర్క్యూట్లో ఒక గాలనోమీటర్ని వాడు ఫిక్స్ చేశాడు. ఇక్కడ గాలనోమీటర్ ఉంది. అయితే ఇక్కడ 2 రెక్టాంగులర్ మెటల్ స్ట్రిప్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఒకటి డైరెక్ట్గా సన్ రేడియేషన్కి ఫోకస్ చేస్తాం, ఒకదాన్ని డైరెక్ట్గా సన్ రేడియేషన్కి ఫోకస్ చేస్తాం. రెండవ దానిని డబల్ వాల్వ్ కలిగినటువంటి ఇన్సులేషన్ మెటీరియల్తో కవర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్సులేటింగ్ మెటీరియల్తో కవర్ చేయడం వల్ల దాని మీద ఎటువంటి టెంపరేచర్ పడదు. అట్ ద సేమ్ టైం డబల్ వాల్వ్ చేయడం వలన ఆ 2 ఇన్సులేటింగ్ మెటీరియల్స్ వాళ్ళ మధ్యలో కొంత ఎయిర్ ఉంటుంది. దీనివల్ల టెంపరేచర్ అనేది ఆ S2 మెటల్ స్ట్రిప్కి ఎఫెక్ట్ కాకుండా, ఎటువంటి రేడియేషన్ అని పడకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఈ S2 పలకను ఒక సర్క్యూట్లో కలిపాం. చూడండి, దానికి ఒక అమ్మీటర్ని ఒక రియోస్టాట్ ద్వారా బ్యాటరీ కలిపి దేని బేస్ చేసుకొని త్రూ ఎన్ అమ్మీటర్ అండ్ రెసిస్టెన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ B. అక్కడ ఒక కీ ఉంది చూడండి. కీ అంటే మనకు ఆ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవ్వాలనుకుంటే కీ ఫిక్స్ చేయాలి, అదర్వైజ్ ఆ కీని తీసేస్తాం బయట. అలాగే అదే సర్క్యూట్లో ఆ 2 చివరల మధ్య వోల్టేజ్ చేయడానికి వోల్ట్ మీటర్ ఒకదాన్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ సెటప్ అంతటిని ఈ కీని బిగించకుండా కీ పెట్టకుండా ఏం చేస్తామంటే సన్ ఫోకస్ చేసి ఉంచుతారు దేన్ని, S1 స్ట్రిప్ని. అలా ఫోకస్ చేయడం ద్వారా దాని మీద పడినటువంటి సన్ రైస్ వలన ఈ పర్టిక్యులర్ మెటల్ స్ట్రిప్ అనేది బాగా వేడెక్కిపోతుంది. ఇది మాత్రం మొదట ఏ టెంపరేచర్ వద్ద అయితే ఉందో అదే టెంపరేచర్ వద్ద ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ రెండింటిని మనం ఒక థెర్మోకపుల్ ద్వారా కనెక్ట్ చేసాం కనుక ఆ థెర్మోకపుల్లో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ విషయం మనకు ఎలా తెలియజేస్తుంది, గాలనోమీటర్ ద్వారా చేస్తుంది. గాలనోమీటర్లో ఎలా ఉంటాయి, దాని తలక మధ్యలో 0 ఉంటుంది. ఎలాగో ఇటువైపు 1 2 3 ఇలా నెంబర్స్ ఉంటాయి. అలానే ఇటువైపు 1 2 3 4 ఇలా నెంబర్స్ ఉంటాయి. ఆ గాలనోమీటర్లో డిఫ్లెక్షన్ వస్తుంది. ఏదో ఒక డైరెక్షన్లో పాజిటివ్ కరెంట్ని చూపిస్తే ఇంకో డైరెక్షన్లో కనుక మూవ్ అయితే నెగిటివ్ కరెంట్గా మనం ట్రీట్ చేస్తాం. సో గాలనోమీటర్లో డిఫ్లెక్షన్ అనేది వస్తుంది. అది ఎంత డిఫ్లెక్షన్ వస్తుందో ఆ డిఫ్లెక్షన్ని ఇక్కడ కీ ఆన్ చేయడం ద్వారా లేదా కీని ఇక్కడ ప్లేస్ చేయడం ద్వారా ఈ సర్క్యూట్లో మనం ఏం చేయాలి, బ్యాటరీ నుండి ఈ బ్యాటరీ యొక్క వోల్టేజీని పెంచుతూ ఈ ప్లేట్ యొక్క టెంపరేచర్ని పెంచుతాం. ఏ ప్లేట్ది, S2 ప్లేట్ యొక్క టెంపరేచర్ని పెంచుతాం మనం. ఆ S2 ప్లేట్ యొక్క టెంపరేచర్ని ఎంతవరకు పెంచుతామంటే గాల్వనామీటర్లో అపవర్తనం అనేది శూన్యం అయ్యేంత వరకు. శూన్యం అవడం మీన్స్ ఈ ప్లేట్
ఉందో ఈ ప్లేట్ యొక్క ఈ టెంపరేచర్ని పెంచాలి. పెంచినప్పుడు ఈ గాలనోమీటర్లో అపవర్తనం అనేది శూన్యం. గాలనోమీటర్లో అపవర్తనం శూన్యం అయిపోయింది అంటే ఒకే టెంపరేచర్ వరకు వస్తాయి. రెండు ప్లేట్లు ఒక టెంపరేచర్ దగ్గర ఉన్నాయంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది జీరో కనుక గాలనోమీటర్లో డిఫ్లెక్షన్ అనేది జీరో అయిపోతుంది. ఆ సందర్భంలో ఈ సర్క్యూట్ గుండా ప్రవహించేటటువంటి విద్యుత్ కరెంట్ ఎంత ఉంది, ఈ సర్క్యూట్లో అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉంది, ఆ రెండు విషయాల్ని మనం నోట్ చేసుకుంటాం. By the unknown values of the current I and voltage V, the heat energy supplied to the strip S2 is calculated. ఆ హీట్ దానికి ఇచ్చినటువంటి వోల్టేజ్ కరెంట్ ద్వారా దాని నుండి సోలార్ రేడియేషన్ పెర్ మినిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక నిమిషానికి గల సోలార్ రేడియేషన్ని ఎంత సోలార్ రేడియేషన్ని ఆ ప్లేట్స్ రిసీవ్ చేసుకున్న విషయాన్ని ఏ ప్లేటు S1 ప్లేట్ దట్ ఈస్ S is equal to I into V into 60 by capital A into small a into 4.2. అక్కడ క్యాపిటల్ ఏ అనేది మనం రెండు మెటల్ స్ట్రిప్స్ తీసుకున్నామని చెప్పాం. దాని యొక్క ఏరియా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్ ఈ ఏ అనేది అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. స్మాల్ ఏ అనేది దేని యొక్క అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అంటే అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అంటే గాలి యొక్క అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. ఈ ఫార్ములాలో వేయడం ద్వారా రేడియేషన్ యొక్క కనుక్కుంటారు. దాని నుండి ఆ ప్లేట్ ఒక నిమిషంలో రిసీవ్ చేసుకున్నటువంటి రేడియేషన్ క్యాపిటల్ S అయితే S is equal to S0 into T power secant Z. T power secant Z. ఈ ఫార్ములాను ఉపయోగించి ఏం కనుక్కుంటాం అంటే S0ను కనుక్కుంటాం. ఇక్కడ డౌట్ రావచ్చు, జెడ్ అంటే ఏంటి? జెనిత్ యాంగిల్. అంతకుముందే చెప్పాను మీకు, ఏదైనా ఒక సన్ రే అనేది భూమి మీద పడినప్పుడు ఆ సన్ రేకి మరియు అక్కడ హారిజాంటల్ ప్లేన్స్ గీసినటువంటి నార్మల్ కి మధ్య గల యాంగిల్ ఏమంటామంటే జెనిత్ యాంగిల్ అంటాం. లేదా యాంగిలర్ ఆల్టిట్యూడ్, జెనిత్ యాంగిల్ అంటాం. చూడండి ఇక్కడ పైన ఉన్న ఈ వక్రతం తీసుకున్నట్లయితే log S is equal to log S0 plus secant Z into log T. దీనిలో S0 అనేది సోలార్ కాన్స్టెంట్ అని చెప్తున్నాం. సో అది కాన్స్టెంట్, log S0 అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఏముంది? log S is equal to log tau into, ఇక్కడ టౌ అనేది ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ యొక్క ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్, ఇది ఒక కాన్స్టెంట్. అందువలన అది ఈక్వేషన్ ఎలా మారిపోయిందంటే y is equal to mx plus c. లాగ్ టౌ గురించి పక్కన పెట్టండి, ఎందుకంటే అది కాన్స్టెంట్ వాల్యూ. జెడ్ని లాగ్ S0ని, లాగ్ S0 కూడా కాన్స్టెంట్. సీకెంట్ జెడ్ మాత్రం మారుతుంటది, ఎందుకంటే జెనిత్ యాంగిల్ భూమి పైన ఒక ప్రాంతంలో పడవు. అవి చేసేటటువంటి
అనేది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. అందువల్ల సీకెంట్ జెడ్ అనేది ఇక్కడ వేరియబుల్, అందుకే దాన్ని ఎక్స్ తో తెలియజేశారు. ఇది ఎల్ ఎంఎక్స్ ప్లస్ సి. ఇట్ ఈస్ ఏ విచ్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ గుండా పోనటువంటి ఒక సరళ రేఖ యొక్క సమీకరణం. ఒకసారి దాని గురించి చూడండి. మనం ఏం చేస్తామంటే ఎస్సి లాగ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ టబ్ ఇంటూ సీకెంట్ జెడ్ ప్లస్ లాగ్ ఎస్ నాట్. ఈ వాల్యూస్ అనేవి ఒక్కసారి కాకుండా ఎక్స్పెరిమెంట్ని ఒక ఎంటైర్ ఇయర్ కొన్ని సంవత్సరాల పాటు చేసిన తర్వాత వాటన్నింటిని గ్రాఫ్ గీయడం ద్వారా ఎస్ నాట్ను పొందుతాం మనం. ఎస్ నాట్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్ అనేది y యాక్సిస్ మీద చేసేటటువంటి ఒక ఇంటర్సెప్టర్. ఆ ఇంటర్సెప్ట్ ఆధారంగా ఈ సోలార్ కాన్స్టెంట్ వాల్యూని కొనుక్కుంటాం. అది సోలార్ కాన్స్టెంట్ అనేది చూడండి ఏ యూనిట్స్లో ఎంత ఉంటుంది అనేది. సోలార్ కాన్స్టెంట్ 1340 వాట్ పర్ మీటర్ స్క్వేర్. దీనినే కొన్ని సందర్భాల్లో 1300 అని కూడా రాస్తుంటాం. సోలార్ కాన్స్టెంట్ అనేది జౌల్లో చెప్పినట్టయితే జౌల్ బై మినిట్ ఇంటూ స్క్వేర్. సోలార్ కాన్స్టెంట్ని క్యాలరీలో చెప్పినట్లయితే 1.92 క్యాలరీ బై మినిట్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. ఈ సోలార్ కాన్స్టెంట్ని కనుక్కునేటప్పుడు జెనిత్ యాంగిల్స్ అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు, అలాగనే అన్ని ప్రాంతాలలో సీషోర్ వద్ద, అలాగనే మౌంటైన్స్ పైన, మైదాన ప్రాంతాలలో, అన్ని క్లైమాటిక్ కండిషన్స్లోను, అలాగనే భూమి మీద అన్ని ప్రాంతాలలో, ధ్రువాల వద్ద, ఎందుకంటే అక్కడ జెనిత్ యాంగిల్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ధ్రువాల వద్ద, లైన్ ఆఫ్ కాప్రికార్న్ కర్కట రేఖ వద్ద, మకర రేఖ వద్ద, మొత్తం అన్ని ప్రాంతాలలోనూ దీనిని కనుక్కొని దాని నుండి గ్రాఫ్ గీయడం ద్వారా, గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఈ విధంగా ఒకసారి చూడండి. దీనిపైన ఎస్ వాల్యూస్ తీసుకుంటాం, దీనిపైన సీకెంట్ జెడ్ వాల్యూస్ తీసుకుంటాం. గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇక్కడ వచ్చేటటువంటి ఈ ఇంటర్సెప్ట్ ఏదైతే ఉందో ఈ ఇంటర్సెప్ట్ అది ఎస్ నాట్ని ఇస్తుంది. ఎస్ నాట్ యొక్క వాల్యూని ఇస్తుంది. అరే చెప్పండి, దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది రిపీటెడ్ కాన్సెప్టే అయినప్పటికీ. ఒరే మొన్న 10 మంది వచ్చారు కదరా శుక్రవారం క్లాసులో. ఈరోజు ఏట్రా 5 వచ్చారు? రోజు చెప్పాలంటారు మీకు.
ప్రసాద్, ఎనీ డౌట్స్? సార్ డౌట్స్ ఏం లేవు సార్. లేవా? అయితే ఒక పని చేయండి, మిగతా అందరూ వింటున్నారు కదా. మీకు ఇంతకు ముందు ఒక అసైన్మెంట్ ఇచ్చాను రాయమని చెప్పేసి, ఎవరెవరికి ఏ చాప్టర్స్ అని చెప్పేసి, అవి రాశారా లేదా? మీకు ఇంతకు ముందు అవి రాశారా లేదా చెప్పండి. రవితేజ, ఒరే ఇంతకు ముందు మీకు కొన్ని యూనిట్స్ అలాట్ చేశాను, అవి రాశారా లేదా? రాయలేదు సార్. సార్ నేను రాశాను ఎప్పుడు కానీ రాస్తారు? సార్ చెప్పు. సార్ రాశాను కానీ మామూలుగా మీరు పెట్టిన నోట్స్ అలా రాసుకున్నా సార్. నోట్స్ రాశారా? అయితే అందరికీ ఒక కామన్ ఇన్స్ట్రక్షన్ వినండి, ఇది మిగిలిన వాళ్ళకి కూడా చెప్పండి. నాకు ఈ అసైన్మెంట్ ప్రిపేర్ చేసి మీరు నాకు ఇచ్చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఓకే ఒక మోడల్ పేపర్ అందరి దగ్గర ఉందా? మోడల్ పేపర్ అందరి దగ్గర ఉందా? నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి. రవితేజ, సార్ నువ్వు 2021 మార్చిలో ఉన్న C1 పేపర్ని వెతకాలరా, ఎవరి దగ్గర ఉన్నా, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా, సీనియర్స్ దగ్గర ఉన్నా. 21 ఇంకా ఇప్పుడు 2021కి వస్తా, 2020. అదే కదా 21 అనుకుంటా. 21ది మొన్న అయిపోయింది ఆల్రెడీ. సరే. ప్రసాద్, నీది రే పేపర్ ఉంది చెప్పు. మీకు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాను కదరా, ఏ ఇచ్చారు సార్. 1 చెప్పండి. మినిట్ సార్, చూస్తాను సార్, గ్రూప్ లో పెట్టాను సార్, చూస్తాను ఒక నిమిషం. సార్ 2018 మార్చ్ సార్. వీళ్ళు ఉన్నాయా? ఏంటి సార్? 2 పేపర్లు ఉన్నాయా? C1, C2, C3 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి కదా, 2018 కదా. అయితే ఒకసారి వినండి. రవితేజ, C1 19 ఉంది సార్, 2019. 19 C1 ఉంది కదా. నువ్వేం చేస్తుంది ఇప్పుడు? 2019 C2 సంపాదించాలి మన యూనివర్సిటీ. ఎప్పుడు సార్? 2019 C2. C2 పేపరా? సరే సార్. C2 పేపరు నువ్వు రేపటికల్లా సంపాదించాలి మరి. అలాగనే రేపటికేనా? ఆన్లైన్లో కానీ ఫ్రెండ్స్ సీనియర్స్ అడిగితే దొరికేస్తారు వెంటనే. నెక్స్ట్ అడుగుతా. ఈశ్వరరావు సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నువ్వు 2020 C1 సంపాదించాలరా. C1 నా దగ్గర ఉంది. 18 అన్నవరా నువ్వు? C2 18 ఉంది సార్. 2018 C2 ఉంది సార్.
అయితే 2018 C1 నుండి సంపాదించిన నువ్వు నేను సార్ 2018 C1 నేనే సార్ అంటాను. ఇది ప్రసాద్ అలాగే సార్. ఒక నిమిషం మ్యూట్ చేయండి డిస్కషన్